ఆయన ప్రతిబింబంగా నిలబడ్డాడు. నేను అప్పుడు అనుకున్నాను, నేను మార్క్స్ ఎక్కడో ఉన్నానని అడవులలో కొండలలో ఆయుధాల మధ్య తిరిగాను రా, మార్క్స్ ఇక్కడే ఉన్నాడు కదా అంబేద్కర్ అని అనుకున్నాను నేను. అప్పుడు నేను రాసిందే, జగోరే జాగో అంబేద్కర్, జగత్ జననేత అంబేద్కర్, బడుగులకు ప్రాణం అంబేద్కర్, భవితకు మార్గం అంబేద్కర్, మా బల్లో టీచర్ అంబేద్కర్, మా బతుకు ఫ్యూచర్ అంబేద్కర్, మా దారికి టార్చ్ అంబేద్కర్, భారతకు మార్క్స్ అంబేద్కర్, జగోరే జాగో అంబేద్కర్, జగత్ జననేత అంబేద్కర్, బడుగులకు ప్రాణం అంబేద్కర్, భవితకు మార్గం అంబేద్కర్, కులానికి శూలం అంబేద్కర్, మతానికి మందుర అంబేద్కర్, మనువుకు మరణం అంబేద్కర్, మానవత మూర్తి అంబేద్కర్, జగోరే జాగో అంబేద్కర్, జగజ్జననేత అంబేద్కర్, 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 కోరితే అంబేద్కర్, భూములను పంచితే అంబేద్కర్, పరిశ్రమల వాటా అంబేద్కర్, ప్రగతి జన సూత్రం అంబేద్కర్, జగోరే జాగో అంబేద్కర్, జగజ్జననేత అంబేద్కర్, అంబేద్కర్, భారతకు మార్క్స్ అంబేద్కర్, ఇంటి నీడ అంబేద్కర్, కొలువుల జాడ అంబేద్కర్, ప్రేమికుల స్వప్నం అంబేద్కర్, పేదలకు రాజ్యం అంబేద్కర్, జగోరే జాగో అంబేద్కర్, జగజ్జననేత అంబేద్కర్, అడుగులకు ప్రాణం అంబేద్కర్, భారతకు మార్క్స్ అంబేద్కర్. ఈ పాట రాసిన తర్వాత ఉస్మానియా యూనివర్సిటీకి వస్తే ఓ చాకు లాంటి వాడు సెకండ్ ఇచ్చాడు. ఆ సెకండ్ ఇస్తేనే బండను పట్టుకున్నట్టుకుంది. నువ్వు ఏం చేస్తావు అని అన్నాను. నేను రాళ్ళు కొడతానన్నాడు. క్యాంపస్కి ఎందుకు వచ్చావని అన్నాడు. నేను యూనివర్సిటీలో చదువుతున్నానన్నాడు. వాడు మీస కట్టు, ఆ నలుపు అవన్నీ చూసిన తర్వాత నా ఆలోచనలకు, అంబేద్కర్ యొక్క కళలకు నాకు ఒక చాకు లాంటి కుర్రవాడు కావాలి అని నేను ఆ రోజు ప్రేమతోటి నాకు అనిపిస్తుంది, ఈ దేశంలో నేను బాగా ప్రేమించిన నలుపు, ఆ మీస కట్టు, ఆ కోపం, ఆ కసి, ఆ సాంస్కృతికమైన విప్లవానికి అస్సలు సీసలైన ప్రతినిధి ఎవడైనా ఉన్నాడంటే నలిగంటి శరత్. నాకున్న మేధావి కంచైలయ్య, నాకున్న అద్భుతమైన మైకేల్ జాక్సన్ నలిగంటి శరత్. వీళ్ళిద్దరు గనక ఉంటే ఈ దేశం యొక్క రూపురేఖలు మొత్తం కూడా మారిపోతాయి. ఇంకా